హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవర్ గ్రీన్ ఎక్స్పర్ట్. ఇవాల్టి వీడియోలో ఎటువంటి కెమికల్స్ లేకుండా మనం ఇంట్లోనే స్ప్రేని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. కెమికల్స్ లేకుండా ఇలా మనం తయారు చేసుకునే ఈ లిక్విడ్స్ అనేవి మన చేతులకి అనేవి ఎటువంటి హాని జరగకుండా, అంతేకాకుండా మన కిచెన్ సర్ఫేసెస్ కూడా నీట్గా ఉండేలాగా చేస్తుంది. ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఈ స్ప్రేని చూసేద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో ఒక పావు టీ స్పూన్ సాల్ట్ను వేసుకుని, అదేవిధంగా వెనిగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. వెనిగర్ని ఒక అరకప్పు వరకు వేసుకుంటే సరిపోతుంది. వెనిగర్ మనకి మార్కెట్లో ఈజీగా దొరుకుతుందండి. ఆ వెనిగర్ని ఒక అరకప్పు వరకు ఈ సాల్ట్లో యాడ్ చేయాలి. వెనిగర్ అనేది క్లీనింగ్కి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. వెనిగర్ అంటే మామూలుగా మనం క్లీనింగ్ పర్పస్ కోసం వాడే వెనిగర్, వైట్ వెనిగర్ని యూజ్ చేస్తే సరిపోతుందండి. మామూలుగా వంటలకి గట్టా వాడే వెనిగర్ వేరుగా ఉంటుంది. ఓన్లీ మనం క్లీనింగ్కి వాడే వైట్ వెనిగర్ని యూజ్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఒక లెమన్ని కట్ చేసి ఒక హాఫ్ లెమన్ వరకు నేను ఇక్కడ స్క్వీజ్ చేస్తున్నాను. మనం ఈ లిక్విడ్ని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. లేదంటే ఒక 2-3 డేస్ వరకు స్టోర్ చేసుకుని మనం ఈజీగా మనం కిచెన్ ఐటమ్స్ అన్నీ మనం అంటే కిచెన్ కౌంటర్ టాప్ కానీ, లేదా గ్యాస్ స్టవ్ కానీ, లేదా డైనింగ్ టేబుల్, అలాగే ఫ్రిడ్జ్, ఇలాంటివి ఏవైనా సరే మనం ఈ స్ప్రేని యూజ్ చేసి మనం క్లీన్ చేసుకోవచ్చండి. తర్వాత లాస్ట్లో మనం ఒక టీ స్పూన్ వరకు మనం ఏదైతే డిష్ వాష్ లిక్విడ్ యూజ్ చేస్తామో అది ఒక 2 స్పూన్ వరకు వేస్తే సరిపోతుంది. తర్వాత ఇలా తయారు చేసుకున్న దాంట్లో ఒక 2 టీ కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలండి. వాటర్ని వేసుకుని మొత్తం అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. అంతేనండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి ఎటువంటి కెమికల్స్ లేని లెమన్ సెంటెడ్ క్లీనింగ్ స్ప్రే అనేది రెడీ అయిపోతుంది. మార్కెట్లో ఇలాంటి క్లీనింగ్ స్ప్రేలను చాలా రేట్ పెట్టి కొంటుంటాం కదండి. అలా కాకుండా మనం ఫ్రెష్గా ఇంట్లోనే తయారు చేసుకుని మన ఇంట్లో ఉండే వస్తువులన్నిటిని కూడా ఎటువంటి డస్ట్ లేకుండా, అలాగే మురికి లేకుండా చాలా మెరిసేలాగా ఈ క్లీనింగ్ స్ప్రేని ఉపయోగించి మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. ఈ క్లీనింగ్ లిక్విడ్ని ఏదైనా స్ప్రే బాటిల్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. ఈ స్ప్రేని ఉపయోగించి కిచెన్ కౌంటర్ టాప్ను కానీ, గ్యాస్ స్టవ్ను కానీ, అలాగే కిచెన్ వెనకాల ఉండే టైల్స్ని కానీ, అదేవిధంగా డైనింగ్ టేబుల్, ఫ్రిడ్జ్, అలాగే మిర్రర్స్ కానీ, మైక్రోవేవ్ ఓవెన్స్ కానీ, ఇలాంటివి అన్నీ కూడా క్లీన్ చేసుకోవటానికి ఈ లిక్విడ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడొచ్చండి. అంతేకాకుండా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది ఎవర్ గ్రీన్ ఎక్స్పర్ట్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.